నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. అధికారుల సమీక్షలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు జగన్ సర్కార్ పెద్దపీట. సీతమ్మదారులోని జీవీఎంసీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. దక్షిణ నియోజకవర్గంలో పలు చోట్ల ద్రోణంరాజు సంస్మరణ సభలు. తండ్రి బాటలోనే ప్రజాసేవ చేస్తానన్న శ్రీవాస్తవ్. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వరద నష్టాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వినయచంద్ ఇతర అధికారులతో శాఖల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తి నష్టం సంభవించిందని మంత్రి తెలిపారు. నష్టపోయిన రైతాంగంతో పాటు బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోందని వెల్లడించారు. కాలువలు, చెరువు గట్లకు గండ్లు పడటంతో లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగిపోయాయని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న గట్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సుమారు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. 46 మండలాల్లోని 30 మండలాలు భారీ వర్షానికి నష్టపోయాయని చెప్పారు. వరి, చెరుకు, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయన్నారు. 15 మండలాల్లో కూరగాయలు, అరటి, బొప్పాయి, తమలపాకు పంటలకు సంబంధించి నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అమర్నాథ్, జీవీఎంసీ కమిషనర్ సృజన, జేసీలు, వేణుగోపాలరెడ్డి, అరుడుబాబు, డిఆర్ఓ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు 8 రిజర్వాయర్స్ ఉన్నాయి. వాటిల్లో మన తాటిపూడి కానీ, రైవాడ కానీ, మరి కోనం కానీ, కళ్యాణపులవ్వ, కంబేరం, నగాదిరిగడ్డ, పెప్పి. సో ఈ మరి వరుణదేవుడు కరుణించడం వల్ల రిజర్వాయర్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడే ఇంకొక మంచి ఇదేంటంటే మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా మనకి వర్షం కావాల్సిన దానికంటే కూడా ఎక్కువే కురుస్తుంది. కాబట్టి ఇది రైతులకు ఒక మంచి శుభవార్త. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు కొన్ని మండలాల్లో వర్షపాతం అనుకున్న విధిగా లేకపోవడం వలన కొంత పంటలు ఏదైన పరిస్థితి, కరువునే పరిస్థితి. జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని మీద నిన్న మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈరోజు గౌరవ జిల్లా మంత్రి గారు శాసనసభ్యుల సమక్షంలో ఈ శాఖలకి సంబంధించినటువంటి అధికారులతోటి చాలా డీటెయిల్ గా శాఖల వారీగా సమీక్షించడం జరిగింది. ముందుగా మనం ఒకసారి చూస్తే వర్షపాతానికి సంబంధించి మనకి 12వ తారీఖు అంటే 11వ తారీఖు సాయంత్రం నుంచి నమోదైనప్పటికీ కూడా 12th మార్నింగ్ నుంచి మనం ప్రాతిపదికగా తీసుకుంటే విద్యా వ్యవస్థలో విప్లవాన్ని తీసుకొస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 24వ వార్డ్ సీతమ్మదార పిఎన్టీ కాలనీలోని ఏఎన్ఎంసీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యా కానుకతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎంతో ఆనందాన్ని చూస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థి పద్మారెడ్డి, హెచ్ఎం, వార్డు వైకాపా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు మనోధైర్యాన్ని నింపి వారిచ్చిన వినతుల్ని, వారి కష్టాలని విని వాటన్నిటినీ కూడా నివృత్తి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నవరత్నాలు రూపొందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారి యొక్క జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపుతాం, వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరిచి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పిన దానికంటే మిన్నగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి యొక్క జీవితాల్లో సంతోషాలను జగన్మోహన్ రెడ్డి గారు నింపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేటివ్ పాఠశాలలకు దీటుగా
మెరుగైన విద్యను ఈరోజు పేద ప్రజలకు అందించాలని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, జగనని విద్యా దీవెన కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ముఖ్యంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా గతంలో ఏదైతే పిల్లలు వారి మనసుల్లో ఎదిగే వయసులో ఏదైతే కోరుకుంటారో మా స్కూల్ ఇలా ఉండాలి, మా స్కూల్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండాలని, మంచి వాతావరణంలో చదువుకోవాలని ప్రతి విద్యార్థి ఈరోజు ప్రతి చిన్నారి కూడా కోరుకుంటున్నారు. జీవీఎంసీ 30వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు సంస్మరణ సభను అట్టహాసంగా నిర్వహించారు. సాలిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ద్రోణంరాజు తనయుడు శ్రీవాసవ్, సినీ దర్శకుడు కోనా వెంకట్, బెహరా భాస్కర్ రావు తదితరులు హాజరై ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. పేదలకు అన్న వితరణ జరిపారు. తన తండ్రి ఉన్నతమైన రాజకీయ విలువలతో ప్రజలకు సేవ చేశారని శ్రీవాసవ్ అన్నారు. ఆయన స్ఫూర్తితో దక్షిణ నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం అందిస్తానని చెప్పారు. సొంత కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పడాల శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. అలాంటి నేతను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థి పోలిపిల్లి జ్యోతి, రాజ్ కుమార్, వార్డు అధ్యక్షుడు మాణిక్యాలరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ద్రోణరాజు గారు శ్రీనివాస్ గారి వర్ధంతి సందర్భంగా 30వ వార్డులో ఈవేళ సుమారు 600 మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆయనకి 30వ వార్డు ప్రజలందరి తరఫున ఆయన ఆత్మకు శాంతి కూర్చోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన అడుగుజాడల్లో ఈవేళ ఆయన తనయుడు శ్రీ ద్రోణరాజు శ్రీవత్సవ ఈవేళ ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయలాసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాన్నగారి సంస్మరణ సభ చేసుకుంటున్నాం. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ నాన్నగారు ఎలాగైతే అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఆయన లేని లోటు పూర్తిగా తీర్చలేకపోయినా నా సాయశక్తిలో ఎప్పుడు దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలకి కానీ, నాయకులకు కానీ, అందరికీ, అక్క చెల్లెలకి అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళ ఇంట్లో మనిషిగా వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పి. జీవీఎంసీ 35వ వార్డు పరిధి పూర్ణ మార్కెట్ లో దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభను వార్డు వైకాపా నాయకులు నిర్వహించారు. ఈ సభకు ద్రోణంరాజు తనయుడు శ్రీవాసవ్, వార్డు వైకాపా నాయకుడు విల్లూరి భాస్కర్ రావులు ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ప్రజల మనిషిగా ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేసుకున్నారని విల్లూరి భాస్కర్ రావు కొనియాడారు. జనంలో కలిసిపోతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తన సొంత కుటుంబీకుల్లాగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళ తాలూకా సమస్యలపై ఉదయం 6 గంటల నుంచే సింహద్వారాలు తెరుచుకొని తన ఇంట్లో ఒక ఎమ్మెల్యేని కలవాలంటే వితౌట్ అపాయింట్మెంట్ ఏ ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళడం అయితే కుదరదు. కానీ ఇక్కడ మా ద్రోణరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం తెల్లవారు 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఆ సమస్యలపై వచ్చిన వారిని కన్సర్న్ అధికారికి ఫోన్ చేసి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని 30 మినిట్స్లో అంటే అరగంటలోనే సమస్యని క్లియర్ చేసి ప్రజల మనసు తెలుసుకున్న ఏకైక నాయకుడు మా ద్రోణరాజు శ్రీనివాస్ గారు. ఇట్లాంటికి కూడా ఇలాంటి మనుషులు అయితే మాత్రం మరవలేము, మర్చిపోలేము. చెరగని చిరునవ్వుతో ఆయన తాలూకా ముద్ర మా అందరి కళ్ళలోనే కూడా కనిపిస్తూ ఉంది. అటువంటి నాయకుల ఆశీస్సులు భౌతికంగా మనకి దూరం అయినప్పటికీ కూడా ఆయన తాలూకా మనసు కానీ, ఆయన తాలూకా ఆశీర్వాదం కానీ, ఆయన తాలూకా నాయకత్వ లక్షణాలు కానీ మేము అందరూ కూడా మాపై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం సెలవు తీసుకుంటూ ఆయనకి సెలవు తీసుకున్నాను. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభను 33వ వార్డులో వైకాపా నాయకులు నిర్వహించారు. మిరపకాయల వీధిలో జరిగిన కార్యక్రమానికి ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాసవ్ హాజరయ్యారు. ద్రోణంరాజు చిత్రపటానికి వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్, రమేష్, నీలకంఠములతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన నేత ద్రోణంరాజు శ్రీనివాస్ అని వక్తలు కొనియాడారు. దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ద్రోణరాజు శ్రీనివాస్ గారు
అకాల మరణానికి బాధపడుతూ ఈరోజు ఆయనకి శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేసాం. 33వ వార్డులో నాయకులు అభిమానులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఇలాంటి నాయకుడు ఈ సౌత్లో మళ్ళీ జన్మించడు రాడు, ఎందుకంటే ఇంకా మేము ఆయన ఉన్నాడని అనుకుంటున్నాం. ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలని. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పుట్టినరోజు వేడుకలను గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 69వ వార్డ్ శీలానగర్ హరిజన జగ్గయ్యపాలెంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్ సిబ్బందికి చిరు సత్కారం చేసి మెడికిట్లు అందజేశారు. అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు నిరుపమానమని నేతలు కొనియాడారు. సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాడి నూకరాజు, గూటూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి, అదేవిధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో ఈ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి ఇటీవలే 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మా శీలానగర్ దారి హరిజన్ జగ్గేపాలెంలో మరి పీకల్లోతు వాటర్ కూడా ఉంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఈ వరదలు. ఈ సమయంలో కూడా తెల్లవారు 5 గంటలకే వచ్చి పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు. మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి జన్మదిన సందర్భంగా వారందరినీ మరి సాలువాతో పూలమాలతో సత్కరించి మోదీ కిట్ కూడా మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రాజు గారు కూడా అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా మా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారి పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు కదా, భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా కేక్ కటింగ్లు అవి చేసుకుని సెలబ్రేట్ చేసుకోం. మేము సేవా కార్యక్రమాల ద్వారానే మా జన్మదినాలన్నీ, మా నాయకుల యొక్క జన్మదినాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంత చక్కని కార్యక్రమం పెట్టినందుకు కర్నూలు నరసింహారావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభను 29వ వార్డు దండు బజార్లో నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి ఉరుకూటి నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ద్రోణంరాజు కుమారుడు శ్రీవాసం, బెహరా భాస్కర్ రావు, కోన వెంకట్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఉత్తరాంధ్ర ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని నేతలు అన్నారు. సుదీర్ఘకాలం విలువలతో కూడిన రాజకీయాలు నడిపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లా రాధా, సతీష్, సారిపల్లి అప్పలరాజు, ఎన్బిహెచ్ రాజు, బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇలాంటి రోజు వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. మా గురువారులైన ద్రోణ శ్రీనివాస్ గారు సంస్మరణ సభ జరుపుకోవడం అనేది మేమైతే ఊహించలేదు. ఈరోజు మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క సంస్మరణ సభ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా గురువర్యులైన తనయుడు శ్రీవత్సబాబు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఆయన నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. అలాంటి మహానుభావుడు ఇంక మేము కల్లో కూడా చూస్తామని ఎప్పుడు కూడా ఊహించలేము. ఈ జన్మకి ఇంకా అలాంటి నాయకుడు దొరకడు మాకు. మా దక్షిణ నియోజకవర్గం ప్రజలు కానీ, మా వార్డులో ప్రజలు కానీ ఈరోజు చాలా ఘనంగా ఆయన సంస్మరణ సభ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సాయంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జీవీఎంసీ 38వ వార్డు పరిధి గోషా ఆసుపత్రి వద్ద దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బోదలపాటి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ద్రోణంరాజు తనయుడు శ్రీవాస్తో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ద్రోణంరాజు రాజకీయ స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని ఉమామహేశ్వరరావు సత్యరూపవాణిలు అన్నారు. దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసిన ఘనత ఆయనకే దక్కుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోన్ 3 టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు, వైసీపీ నాయకురాలు బెహరా వెంకటరత్నం, వార్డు అధ్యక్షుడు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన 38వ వార్డులో జరుగుతుంది. ఆయన లేని లోటు అందరికీ చాలా బాధాకరంగా ఉంది. చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం అందరూ. ప్రజల మనిషి ఆయన. మహానేత స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు అకాల మరణం
వార్డులో చాలామంది కార్యకర్తలు కానీ నియోజకవర్గం కానీ చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం తీరని లోటు. ఆ లోటు తీర్చేది చాలా కష్టమైతే మేమైతే అనుకుంటున్నాం. నియోజకవర్గానికే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి మంచి నాయకుడనే పేరున్న మహానేత, పురాణి మహానేత మా ద్రోణ శ్రీనివాసరావు గారు ఈరోజు దిన కార్యక్రమం అంటే చాలా ప్రజలందరూ వార్డు నాయకులు కార్పొరేటర్లు అలాగే ప్రెసిడెంట్లు అందరూ బాగా దీనిగా ఉంది. ఈ రోజు కార్యక్రమానికి వాళ్ళ అబ్బాయి గారు వచ్చి ఈరోజు శ్రీనివాసరావు గారు మన ద్రోణవరం శ్రీనివాసరావు లేని లోటు చాలా బాధాకరమైన విషయం అండి. అలాగే ఈరోజు ఆయన పెద్ద కార్యక్రమం జరిపించుకుంటున్నాం 38వ వార్డులోని. ఈ వార్డులో జరిగిన కార్యక్రమానికి పేద ప్రజలందరూ వచ్చి ఆయన ప్రసాదాన్ని స్వీకరించి కన్నీరు మున్నీరు అయిపోతుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 89వ జయంతిని తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో మధురవాడ హైస్కూల్లోని కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలాం దేశానికి అందించిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని శివాజీ అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుర్గా సి ఆనంద్, సాయి, రాకేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్జీ పాలిమర్స్ స్టెరైన్ గ్యాస్ లీకేజ్ ఘటన అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదని సిపిఎం మండిపడింది. గోపాలపట్నం సిపిఎం కార్యాలయంలో పార్టీ నాయకులు గంగారాం, వెంకటరెడ్డిలు మండిపడ్డారు. ఘటన జరిగి 5 నెలలు కావస్తున్నా కంపెనీని తరలించలేదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఊసేలేదని విమర్శించారు. ఘటన అనంతరం చికిత్స పొందుతూ 3 మృతి చెందితే ఆ కుటుంబాలకు నష్టపరిహారం నేటికి అందలేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపడతామన్నారు. అలాగే సిపిఎం కానీ వాళ్ళ ప్రజా సంఘాలు కానీ ఇతర ప్రజలందరూ కూడా ఒక రూల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బెహ్రా భాస్కర్ గారు తన జన్మదిన వేడుకలు అని చెప్పి ర్యాలీలు తీశాడు. అలాగే ఊర్లో వెంకటాపురం ఊర్లో మీటింగ్లు పెట్టాడు. మరి అప్పుడు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు పోలీసులు అడుగుతున్నాం. అంటే కళ్ళు పూసుకున్నారా పోలీసులు, లేకపోతే పర్మిషన్ ఇచ్చారా మేము అడుగుతున్నాం. అంటే వాళ్ళకి ఎందుకు చేశారు అన్నది మేము అడగట్లా. మరి ఇతరులు కూడా ఆ విధమైనటువంటిది శాంతియుతంగా ధర్నా చేస్తాము, నిరసన తెలియజేస్తానంటే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం అన్నటువంటిది దుర్మార్గమైనటువంటిది. కాబట్టి దీన్ని మాత్రం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వెంటనే ఇవ్వలేదు. రోజు బాధితులు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి. కొన్ని రోజులే మేము ఇవ్వమని చెప్పారు, ఇప్పుడేమో వాళ్ళు ఇవ్వలేదు అది ఇది అని చెప్తూ ఉన్నారు. న్యాయమాన్ని మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలనేటువంటిది హైపవర్ కమిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి స్వయాన ప్రకటన చేశాడు. అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చినాయి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. మరి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఈ కాలయాపన పైన ఉండేటటువంటి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి లొంగిపోతున్నారు అనేటువంటిది సంకేతాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం ఇక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకుడు వైసీపీ రకరకాలైనటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. అధికారుల సమీక్షలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు జగన్ సర్కార్ పెద్దపీట. సీతమ్మదారులోని జీవీఎంసీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. దక్షిణ నియోజకవర్గంలో పలు చోట్ల ద్రోణంరాజు సంస్మరణ సభలు. తండ్రి బాటలోనే ప్రజాసేవ చేస్తానన్న శ్రీవాస్తవ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.